హైదరాబాద్ మినర్వా హోటల్లో జాతీయ మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ కొనసాగుతోంది. రేపటి వరకు జరగనున్న ఈ సమ్మిట్లో 18 రాష్ట్రాలకు సంబంధించిన 140 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లో మిల్లెట్ తయారీ యూనిట్లు స్థాపన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మిల్లెట్ వ్యవసాయం నేర్చుకునే రైతులు, ఉత్పత్తులు తయారు చేయాలనుకునే వ్యాపారులు, ఆరోగ్యానికి మిల్లెట్లు ఎలా సహాయపడతాయి అనే అంశాలపై శిక్షణ కల్పిస్తున్నారు. మిల్లెట్ హెల్త్ ప్రొడక్ట్ తయారీ విధానం, యంత్రాలు, ముడి సరుకులు, అవసరాలు, కొనుగోలు విధానంపై అవగాహన కల్పిస్తున్నట్లు నేషనల్ మిల్లెట్ స్టార్టప్ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ తెలిపారు. మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ 2025ని ఈ రోజుని మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దీనికి మొత్తం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుండి, అంటే జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 120 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో ఈ 120 మందికి మనం ఎందులో దిశానిర్దేశం చేస్తున్నాం అంటే ఒక 5 పాయింట్లో దిశానిర్దేశం చేస్తున్నామండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మిల్లెట్ అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్గా మేము పెట్టిన ఆర్గనైజేషన్ నేము మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ www.millets.news. దీని ద్వారా మనం ఏంటంటే మిల్లెట్స్ని ప్రమోట్ చేయడమే మా డ్యూటీ. సో హెల్దీ ఇండియా బిల్డ్ చేయడమే మా డ్యూటీ. దాని గురించి అన్ని రకాలుగా మేము కష్టపడుతున్నాం. అయితే ఈరోజు ఈ నేషనల్ సమ్మిట్ పెట్టడానికి కారణం ఏంటంటే మిల్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని చాలామందికి ఉంది. బట్ ఏంటంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ మోర్, అంటే దానికి రిసోర్సెస్ లేవన్నమాట. అందుకని మన ఈ సమ్మిట్ ద్వారా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక 5 విషయాల్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నామండి, గైడెన్స్ ఇస్తున్నాం. నెంబర్ 1 ఏంటంటే మిల్లెట్ ఇన్నోవేషన్, అంటే మిల్లెట్లో ఏ ప్రోడక్ట్ తినాలి. ఇప్పుడు సామలు, కొర్రలు అనుకోండి, అవి ఎక్కడ దొరుకుతాయి, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏం అవసరం లేదు.